ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్గా ఏం చెప్తారంటే, బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగాలు రూపాల్లో అయ్యి నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మ. కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి, శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు, తర్వాత కాళ్ళు గడిగేసుకోండి, మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు. ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరో చచ్చిపోయిన ఉంటే తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా, మైలులాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారు పద్మపాదుల్లాగా అనుంక శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనిస్తాడు, తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వచైతన్య రూపాం తామాత్యం విద్యాం ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతన్య స్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి. నువ్వుల తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులు ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళ పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన, మా ఆవిడ కేసేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనబడి సార్. అంతకుముందు ఏమనేవాడు, సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్, ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మా గురువు గారు అనమాట ఆయనకు ఇప్పుడు నేను చాలా బాలకుమారుడిని అండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవయా పంతులు అంటే, మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం? వీళ్ళ మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి? తాళపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి, వేదాల్లో చెప్పబడున్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అర్ధాష్టమ శనిలో దంచవేమేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని తెప్ప అని చెప్పి ఫడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా. ఇక ఏలినాటి శనిలో ఒకటి కాలు తీసేస్తాడు, ఒకటి మెడ తీసేస్తాడు, ఒకటి కారాగారంలో పడేస్తాడు, జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట. బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైదికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు, ఈ అర్ధాష్టమ అష్టమ శనులు ఏలినాటి శనులు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా.
మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళందరికీ శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుని ఏదో పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు. అంతా బోకుగాళ్ళు, మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఇంత మూట కట్టుకొని వచ్చి తల్లులకు తిండి పెట్టలేము, తండ్రులకు తిండి పెట్టలేము. చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండి రా, మీ నాన్నకి తిండి పెట్టండి రా, మీ మాస్టర్ ఏం ఫ్రీగా దొబ్బేస్తారా? చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు? ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్ కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళుకుంటావు. ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ దోష శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకడికి. తీసేస్తారు. పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా, ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు, స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు. మీ మంచికి చేస్తామని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు. వెళ్ళండి చంక నాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులంతా కూడా పెళ్లి మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చెయ్యం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే. లే ఆఫ్ శనీశ్వరుడు, రెసిషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్లు అవుతున్నాయి, ఎస్ అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు? అంత పతివ్రతగా కాపురాలు చేస్తున్నారా మీరు? మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేనో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేసిస్తారా? ఇస్ దిస్ ద వే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్ గా ఒకటి ఫోన్ చేస్తాడు. తోలు తీస్తారా నా కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా అని వదిలేసా. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి. లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏసి పడేస్తాడు. ఇదిగో కపాలమాల చూసావా? ఇదిగో కపాలమాల. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం, ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హూం హూం క్రీం క్రీం ఉప్పట్ స్వాహ. పోతావు నా కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్, వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం, కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ఉండు. ఒక చిన్న పిప్పర్ నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, 80,000 వేస్తాడు. ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసిమ్మని నీ పెయిన్ రిలీఫ్ కి. తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని. నెవర్ హి డస్. సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా కాస్త జాతక బలం అనేటటువంటిది పుంజుకుంటుంది. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల తిండి బాగా ఎక్కువగా తినడము, డేటింగ్స్, ఇంతవరకు డేటింగ్స్ రెండు చేశారు. ఇప్పుడు కాస్త ఫుడ్ విషయాల్లో భోజనాలు మానేసి గిమ్ములకి వెళ్ళి స్లిమ్ గా అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలకన్నీ స్వస్తి చెప్పి బాగా ఆహారం మీద మీకు మక్కువ అనేటటువంటిది కలుగుతుంది. స్వీట్లు ఎక్కువగా తినడం జరుగుతుంది. షుగర్ వ్యాధి, డయాబెటీస్ వ్యాధి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మీకు మిథున రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి. అండ్ కొత్త ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, అండ్ ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నారు. మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విదేశాల్లో స్థిరపడ్డము, వాళ్ళు దానికి సంబంధించి విదేశాల్లో వాళ్ళు ఎంత సంపాదించుకున్న కనీసం చెల్లెలు ఉందని ఒక జాకెట్ ముక్క, ఒక చీర కూడా పెట్టినంత పిసనారులాగా తయారవుతారనమాట. కాబట్టి ఈ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మీకు ప్రాపర్టీస్ విషయాల దగ్గరికి వచ్చేసరికి సోదరులతో, అక్కా చెల్లెళ్లతో మీకు కొన్ని ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు మంచి చెప్పే బోధించేటటువంటి గురువులకు దూరంగా ఉంటారు. దీని ద్వారా మీకే నష్టమని ఆలోచించుకోండి, అంతేగాని గురువులకు ఏమీ ఉండదు. అలాగే మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ టీచర్లని వెళ్ళి మీరు కలిసి వాళ్ళకి బట్టల దానాలు చేయాల్సిందే. మీరు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అదేవిధంగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు, బట్టల బిజినెస్లు అండ్ హోటల్ బిజినెస్లు, ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ షాపులు, గోల్డ్ షాపులు, కూల్ డ్రింక్ షాపులు,
ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క కేతువు మీకు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల నవంబర్ 25వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. విదేశాలకు మీరు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ట్రిప్స్ కని ఇలా రకరకాలుగా మీరు వెళ్ళడం జరుగుతుంది. అండ్ పిల్లల మీద మీరు ఏకాగ్రత పెడతారు. ఆ పిల్లలు మిమ్మల్ని నిరాశపరిచి తప్పకుండా వాళ్ళ ప్రేమ వివాహాలు అనేటటువంటిది దుకాణాలు ఇప్పుడే పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి జాతకాలు ఇవి. అండ్ ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు డైవర్స్లు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు పెరాలసిస్లు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా మనం క్లియర్ కట్గా మనం తెలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాల దగ్గర కొంచెం మీరు వ్యక్తిగతంగా నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము చెప్తాం. జాతకాలు అనేటటువంటిది డెఫినెట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అని అంటే, పరిహారాలు మీరు ఈ యొక్క త్రిపుర భైరవి, ఇప్పుడు సమంత గారు ఉన్నారు, హీరోయిన్ సమంత త్రిపుర భైరవి చేసింది. సద్గురువు గారు వేరేగా మామూలుగా పేరు పెట్టారు, ఇది లింగ భైరవి అని. అసలు యాక్చువల్గా త్రిపుర భైరవి. ఆ త్రిపుర భైరవి మంత్రాన్ని జపించాలి మీరు. ఆ జపించిన తర్వాత మీరు కనుక చదివినట్లయితే పేదవారికి, అనాథలకి, సాధువులకి అండ్ వికలాంగులకి మీరు దానాలు చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీ యొక్క జాతకం ముందుకు పరిగెడుతుంది. శుభమస్తు.